క్రీస్తునందు ప్రియమైన వారలారా, కొంచెం ఓపిక పట్టండి. అన్నింటికీ కుదురుబాటు కాలం వస్తుంది అనే అంశం ద్వారా ఈరోజు మీతో మాట్లాడాలనే దైవ ప్రేరణను నేను కలిగి ఉన్నాను. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటుంటారు. ప్రతి విషయంలోనూ మనకు ఓర్పు, సహనం అనేవి చాలా అవసరం. తొందరపడితే తిప్పలు తప్పవు. చూడండి, ఎవరైనా బాగా బొద్దుగా ఉన్నవాళ్ళు నాజూగ్గా మారాలి అని అనుకుంటే 2 మార్గాలున్నాయి. వీటిలో ఒకటి వ్యాయామం. దగ్గరలోని ఏదైనా ఒక మంచి వ్యాయామశాలను చూసుకుని అక్కడ మంచి శిక్షకుడిని కూడా ఏర్పాటు చేసుకుంటే 5-6 నెలల్లో మనం అనుకున్నది చాలా మటుకు సాధించవచ్చు. అయితే దీనికి చాలా ఓపిక, చాలా క్రమశిక్షణ, మంచి ఆహార నియమావళి, చక్కని నిబద్ధత కావాలి. అందుకే ఈ పని చాలామంది నిలకడగా చేయలేకపోతుంటారు. ఇకపోతే రెండవ మార్గం లైపోసక్షన్. లైపో అంటే క్రొవ్వు, సెక్షన్ అంటే తొలగించడం. ఓ వ్యక్తి శరీరంలో కొవ్వు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ భాగంలో రంధ్రం చేసి థర్మసిన్ అనే ఫ్లూయిడ్ను ఎక్కిస్తారు. ఇది లోపలున్న కొవ్వును వేరు చేస్తుంది. ఇలా వేరు చేసిన కొవ్వును ఒక సెక్షన్తో బయటకు తీసేస్తారు. దాంతో ఆ వ్యక్తి స్లిమ్గా తయారవుతారు. ఇది చాలా షార్ట్కట్ మెథడ్. ఎక్కువ సమయం పట్టదు. ఓపిక, సహనం, క్రమశిక్షణ అనేవి దీనిలో పెద్దగా ఏం లేవు. దీనిలో కావలసిందల్లా డాక్టర్కు ఫీజు చెల్లించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 నుండి 60 లక్షల మంది ఇప్పుడు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే దీనిలో రిస్క్ చాలా ఎక్కువ. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అలాగే పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో ఎప్పుడైనా మొదటి మార్గమే సరైన మార్గం. అదే మన శరీరానికి మంచిది. షార్ట్కట్ మెథడ్స్ ఎప్పుడూ ఎక్కడా కూడా సరైనవి కావు. అలాగే జీవితంలో కూడా ఏవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు ఓర్పుతో, సహనంతో సరైన మార్గంలో వాటి పరిష్కారం కొరకు మనం ప్రయత్నించాలి. కుదురుబాటు కాలం కొరకు ఎదురు చూడాలి. అంతేగాని షార్ట్కట్ మెథడ్స్ ఎంచుకోకూడదు. ఒకవేళ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవైతే వాటి జోలికి మనము అస్సలే పోకూడదు. రూతు గ్రంథంలో ఎలీమెలెకు అనే ఒక అతను తన పూర్వీకుల ద్వారా తాను పొందుకున్న స్వదేశంలో కరువు రావడంతో తన భార్య నయోమిని, తన 2 మగపిల్లలు మహ్లోను, కిల్యోనులను వెంటబెట్టుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళిపోయాడు. నేడు మనం నివసిస్తున్న ఈ ప్రపంచీకరణ ప్రపంచంలో ఇలా చదువు, వ్యాపారం, ఉద్యోగం, చదువు మరియు సదుపాయాల కోసం విదేశాలకు వలసలు వెళ్ళడంతో ఎలీమెలకు వలస పలాయనాన్ని మనం పోల్చలేము. ఎందుకంటే తన దేశాన్ని అప్పుడు న్యాయాధిపతులు పాలిస్తున్నారు. అంటే స్వయంగా దేవుడే తన ప్రజలకు ఆపద వచ్చిన ప్రతిసారి ఓ వ్యక్తిని లేవనెత్తి అతనికి తన ఆత్మనిచ్చి ప్రజలను విడిపిస్తున్నాడు. అలాగే అంత తేలిగ్గా అతడు దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి అదేమీ ఆషామాషిగా దొరికింది కాదు. తన పూర్వీకులకి ఎందరో త్యాగం చేయగా, ఎందరో ప్రార్థనలు చేయగా, దేవుడే స్వయంగా దిగివచ్చి యుద్ధాలు చేయగా దొరికింది ఆ వాగ్దాన దేశం. దాంతో అతడికి ఎంతో ఇమోషనల్ కనెక్టివిటీ ఉండి తీరాలి. కానీ అతనిలో అది మిస్ అయింది. అంతేకాదు అతడు కొంచెం ఆగి సావధానంగా ఆలోచించి ఉంటే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తన పూర్వీకుల ప్రయాసలు అన్నీ, వాటితో పాటు మహాదేవుడైన యెహోవా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఘట్టం, పరలోక మన్నాను కురిపించి తన ప్రజలను పోషించిన అనుభవం, యోర్దానును ఏకరాశిగా నిలిపిన అద్భుతం, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడయ్యున్న సాక్ష్యాలు తప్పకుండా ఆయనకు జ్ఞాపకం వచ్చేవి. కానీ అతనిలో అంత ఓపిక, ఓర్పు లేకుండింది. తన భార్యతో కలిసి ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేశాడు. సర్వశరీరులను కేవలం నోటి మాట చేతనే సృజించిన తన దేవుని శక్తిని, సర్వజీవుల పోషణను, భద్రతను చూసుకోగలిగిన దేవుని పితృత్వాన్ని, మాతృత్వాన్ని చులకనగా అంచనా వేశాడు. మోకరించి ప్రార్థించడానికి బదులుగా పలాయనాన్ని చిత్తగించాడు. పోనీ తాను వెళ్ళాలనుకున్నప్పుడైనా దేవా ఎక్కడికి వెళ్ళమంటావు అని కానీ, లేక దేవా నేను మోయాబుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, మరి వెళ్ళమంటావా, అది మీ చిత్తమేనంటారా అని కానీ దేవుణ్ణి అడిగిన దాఖలాలేవి ఇక్కడ మనకు కనిపించడం లేదు. తాను వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. తన దేవునిపై, తన దేశంపై, తన రక్త సంబంధులపై ఇమోషనల్ కనెక్టివిటీకి బదులుగా అక్కడి నుండి వెళ్ళిపోవాలన్న ఇమోషనల్ డిసిషన్తో
తను మోయాబుకు వెళ్ళిపోయాడు. మోయాబులో ఇప్పుడు అతడికి రాజ్యాధికారం ఉండదు, దేశ పౌరసత్వం ఉండదు, ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రం అక్కడ అమలు కాదు, ఇశ్రాయేలు దేవుని బలిపీఠాలు అక్కడ లేవు, అక్కడ ఉండేవన్నీ విగ్రహాలు, అక్కడ ఉండేదంతా విగ్రహారాధన. పైగా వారు ఎవరైనా మైనారిటీస్ వారి చేతులకు చిక్కితే వారిని బాగా బాధ పెడతారు కూడా. ఇంతకుముందు తన పూర్వీకులకు ఈ అనుభవం యొక్క రుచి బాగా తెలుసు. న్యాయాధిపతులు 6:8 వ్రాయబడిన ప్రకారం అంతకి ముందటి చరిత్రలో మిద్యానీయుల చేతుల్లో వారు మిక్కిలి హీనదశకు చేరుకున్నారు. 7వ వచనంలో వ్రాయబడిన ప్రకారం వారు పెట్టే బాధలు భరించలేక యెహోవాకు మొర్ర పెట్టారు వారు, అప్పుడు దేవుడు గిద్యోను ద్వారా వారిని విడిపించాడు అనే విషయాలు మనకు తేటతెల్లమవుతాయి. మరి ఈ చరిత్ర అంతా జ్ఞాపకం ఉందో లేకపోతే అపవాది తన కన్నులకు దేవునిపై అవిశ్వాసం అనే పొరలను క్రమ్మునట్లు చేసిందో తెలియదు, కానీ దేవభూమిని విడిచి అన్యదేశానికి అతడు చేరుకున్నాడు. పోనీ సహజంగానే తెలివైనది మరియు కుటుంబంలో ఒకంత చొరవగలది అయిన తన భార్య అయినా అతన్ని వారించిందా అంటే అది లేదు. తన భర్తతో పాటే తను తల వంచుకుని వెళ్ళిపోయింది. ఏమండి, ఎందుకండి మన వాళ్ళంతా ఈ దేవభూమిలోనే ఉంటుంటే మనం మాత్రమే మన శత్రు దేశానికి వలస వెళ్ళడం దేవుడు మెచ్చడేమోనండి అనే మాట వరుసకైనా ఆమె అన్న దాఖలాలు ఇక్కడ లేవు. పోనీ తన భర్త చనిపోయినాకైనా తన 2 బిడ్డలతో కలిసి ఓహో మనం ఇక్కడికి రావడం దేవునికి ఇష్టం లేదేమో అని చెప్పి తన దేశానికి తిరిగి వెళ్ళిందా అంటే అది లేదు. పైగా అన్యులలో ఎవరిని పెండ్లి చేసుకోకూడదు అన్న దైవాజ్ఞను పూర్తిగా పెడచెవిన పెడుతూ తన పిల్లలిద్దరికీ మోయాబు స్త్రీలనే ఇచ్చి పెండ్లి కూడా చేసింది. అంటే తను తన బిడ్డలు పూర్తిగా వాగ్దాన దేశాన్ని విడిచి దూరంగా ఉండడానికి సిద్ధపడ్డారు అని దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1వ అధ్యాయం 3-4 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు అని. దానివల్ల నయోమి సాధించగలిగింది ఏంటి? 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, పౌలు ఒకరోజు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10:31 ఇలా అన్నారు. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అని. అలాగే తన 2వ పత్రికలో 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని కూడా అంటారు. కనుక మనము దేవునిలో ఉన్నప్పుడు కొన్ని శోధనలు మనకు ఎదురవుతాయి. అటువంటప్పుడే మనం ఓర్పును సహనాన్ని కలిగి ఉండాలి. అంతేగాని మనం తొందరపడకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పని ద్వారా దేవునికి మహిమ ఘనత రావాలని కోరుకోవాలి, కానీ అవమానాన్ని మాత్రం తీసుకురాకూడదు. మనం మన దేవుని పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ శోధనలన్నీ నీటి బుడగల్లాగా ఇట్టే పగిలిపోతాయి. యాకోబు పత్రిక 1:12 ఇలా వ్రాయబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని. అవును ప్రియులారా, మనకు ముందున్న భక్తులందరికీ శోధనలు ఎదురయ్యాయి. అబ్రహాముకు, యాకోబుకు, మోషే, దావీదుకు, చివరికి యేసుస్వామికి కూడా శోధనలు ఎదురయ్యాయి. కానీ వాళ్ళంతా దేవునిపైన అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దానివల్ల వాళ్ళందరికీ పరలోకపు జీవ కిరీటం దేవుని యొద్ద దొరికింది. నయోమి ఎలీమెలకులు అలా ఓర్పుతో ఉండలేకపోయారు. దానివల్ల తమ కుటుంబాన్ని అంతా కోల్పోయారు. అంతేకాదు తనంతట తానుగా తీపి అని అర్థం ఇచ్చే నయోమికి బదులుగా చేదు అని అర్థం ఇచ్చే నయోమి అని పిలవమని చెప్పే దుస్థితికి నయోమి చేరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో వీళ్ళు తప్ప మిగిలిన ఇశ్రాయేలీలందరూ ఓర్పుతో తమ దేవభూమిలోనే నిలిచి ఉన్నారు. కొంతకాలం
కరువును అనుభవించి ఉండవచ్చుగాక. 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి అని. అవును, కీర్తనలు 35లో వ్రాయబడినట్లు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఒక్కటే, శోధనలు మనకు ఎదురైనప్పుడు మనం తొందరపడకుండా ఓర్పుతో విశ్వాసంతో ఎదురు చూడాలి. తప్పకుండా కుదురుబాటు కాలము వస్తుంది. ఎందుకంటే మన దేవుడు దయగలవాడు. తండ్రి తన కుమారుణ్ణి కొట్టేటప్పుడు చావడానికి కాక మార్పు చెందడానికే ఎలా కొడతాడో అలాగే మన దేవుడు కూడా మనల్ని గద్దించినా శిక్షించినా మనం మారాలనే కానీ మనం నాశనం కావాలని కాదు. కనుక మన జీవితాలలో క్లౌడ్స్ వచ్చినప్పుడు మన ఓర్పు సహనం కలిగి ఎడతెగక దేవునికి ప్రార్థించాలి. అప్పుడు తప్పకుండా ఆ శోధనలన్నీ మన నుండి తొలగిపోతాయి. తొందరపడితేనో షార్ట్కట్ మెథడ్స్ని ఆశ్రయిస్తేనో నయోమిలాగా ఆమె భర్త ఎలీమెలకులాగా నష్టాన్ని మనం మన జీవితంలో చవిచూస్తాం. చివరిగా 2 వచనాలు చదివి నేటి సందేశాన్ని నేను ముగించాలని భావిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియూ చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. రోమపత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మా జీవితంలో శోధనలు ఎదురైనప్పుడు సహనాన్ని కలిగి ఓర్పును కలిగి విశ్వాసమును కలిగి ప్రార్థనాపూర్వకంగా మీ కార్యముల కొరకు మీ జోక్యము కొరకు ఎదురు చూచే మనసు మాకందరికీ మీరు దయచేయండి. దయగల మా తండ్రి, మా సంఘమును మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యములతో ఉన్నట్లయితే వారిని మీరు స్వస్థపరచండి. ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతూ ఉన్నట్లుగా నాకు సమాచారం వస్తుంది. దేవా, మీ బిడ్డలను మీరు ముట్టి పేతురు అత్తను స్వస్థపరిచినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. దయగల మా తండ్రి, క్రైస్తవ బిడ్డలమైన మేమందరం ఎల్లప్పుడూ మీ యందు నిలకడగా ఉండగలిగే ఆత్మను మా మీద ఏలుబడి చేయనట్లుగా మీరు ఆజ్ఞాపించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు తోడయ్యుండునుగాక. ఆమెన్.